ఈరోజు నేను ఎక్కువసేపు చెప్పను, క్లుప్తంగానే చెబుతా. నేనేదైతే చెబుతున్నానో దాన్ని మీ హృదయాల్లో ఉంచుకోవాలి. హల్లెలూయా. వాక్యాన్ని వృధాగా వేస్ట్ చేయకూడదు. నా దృష్టిలో వాక్యము బ్రతికించేది, వాక్యము బలపరిచేది, వాక్యము నెమ్మదినిచ్చేది, వాక్యం స్వస్థతనిచ్చేది, వాక్యం ఆరోగ్యాన్ని ఇచ్చేది, వాక్యం పరలోకానికి నడిపించేది. నమ్మిన వారు చప్పట్లు కొడదామా? అలాంటి వాక్యం ఈరోజు నువ్వు వింటున్నావు కనుక బహుజాగ్రత్తగా దేవుని వాక్యం విందాం. పిలిచిన వారు అనేక మంది, ఏర్పరచబడిన వారు కొద్ది మంది. ఎవరు దేవుని స్వరం వింటున్నారో వారందరూ కూడా దేవుని మాటలు శ్రద్ధగా ఆలకించాలని మనవి. ఒకవేళ ఈ మైకు, ఈ శబ్ద యంత్రాంగం ఎంత దూరం వెళుతుందో, ఎవరికి వినపడుతుందో, వారు మీరు ఇళ్ల వద్ద ఉన్నారా, ఇంటి పైన ఉన్నారా, అరుగుల మీద కూర్చొని ఉన్నారా, ఎక్కడ ఉన్నా ఈ దేవుని వాక్యాన్ని మీరు వినాలని మనవి చేస్తున్నా. ఉదయం నైట్ కడపలో మీటింగ్స్, రాత్రి వచ్చాలకు బాగా లేట్ అయిపోయింది, సరిగా నిద్రపోను కూడా నిద్రపోలేదు. ప్రతిరోజు మీటింగ్స్ ఉంటాయి. ఏదో ఒక గ్రామంలో, ఏదో ఒక పట్టణంలో సువార్త ప్రకటిస్తూనే ఉంటాం, ఖాళీగా ఉండం. ఉదయం రాత్రి బాగా పొద్దుపోయి 2-3కు వచ్చాం. ఉదయాన్నే 7 గంటల నుంచి మళ్ళీ ఇక్కడికి బయలుదేరి వచ్చి గ్రౌండ్ అంతా క్లీన్ చేయించుకొని ఈ లైట్, సౌండ్ సిస్టమ్, కరెంట్ లైన్ లాగటానికి ఎంతో కష్టపడ్డాం. ఎందుకో తెలుసా? సువార్త ప్రకటించకపోయిన ఎడల నాకు, చెప్పండమ్మా, శ్రమ. మరి నాకు శ్రమ. మీరు దేవుని వాక్యం వినకపోతే మీకేంటి? రాత్రి ఆలోచించాలి. ఎవరింట్లో వాళ్ళు ఉన్నారు, ఎవరు పనుల మీద వాళ్ళు ఉన్నారు, ఎవరు కార్యాలు వారు చేసుకుంటున్నారు. మరి దేవుని కార్యం ఎవరు చేస్తారు? దేవుని స్వరాన్ని ఎవరు వింటారు? చాలా మంది వాక్యాన్ని పిడిచోన పెడుతున్నారు, వాక్యాన్ని వినటం లేదు, ఇష్టానుసారమైన జీవితాన్ని జీవిస్తూ ఉన్నారు, పనికి మాలిన జీవితాలు జీవిస్తున్నారు, అక్కరకు రాని జీవితాలు జీవిస్తున్నారు, లోకపు ఆశలలో పడిపోయారు. లోకం అందంగా కనపడుతుంది, బ్రాందీ షాపులు అందంగా కనపడతాయి, సినిమా హాల్లో అందంగా కనపడతాయి, లోకపు ఆశలు, అందము అందంగా కనపడుతుంది. కానీ దేవుని సన్నిధానం మాత్రం అందంగా కనపడదు. అందుకే ఈ రాత్రి యెషయా గ్రంథం ఏమంటుందో తెలుసా? యెషయా గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనాన్ని ఒకసారి ధ్యానం చేద్దాం. యెహోవా మాట్లాడుచున్నాడు, ఆకాశమా ఆలకించు, భూమి చెవియొగ్గు. నేను పిల్లలను పెంచి పెద్ద చేస్తే వీరు నా మీద తిరగబడ్డాడు. యెషయా గ్రంథకర్త అంటున్నాడు 1వ అధ్యాయం 2వ వచనంలో, యెహోవా మాటలాడుచున్నాడు, యెహోవా మాటలాడుచున్నాడు, ఆకాశమా ఆలకించుము, ఆకాశమా ఆలకించు, భూమి చెవియొగ్గుము. భూమి చెవియొగ్గు. నేను పిల్లలను పెంచి గొప్పవారిని చేస్తే వారు నా మీద తిరగబడ్డారు. దేవుని స్వరం, దేవుని స్వరం నీతో నాతో సూటిగా మాట్లాడుతుంది. ఎంత ఘోరం తెలుసా? దేవుని మీద తిరగబడే వాళ్ళు ఉన్నారు. తిరగబట్టం అంటే దేవుని తిట్టడం కాదు, కొట్టడం కాదు, దూషించడం కాదు, ద్వేషించడం కాదు. దేవుని పని, చెప్పండి, దేవుని పని చేయకపోవటం. దేవుని పని ఎవరైతే చేయరో, దేవుని దగ్గరికి ఎవరైతే రారో, దేవుని స్వరాన్ని ఎవరైతే వినరో, దేవుని ఆజ్ఞకు ఎవరైతే లోబడరో వారందరూ దేవునికి వ్యతిరేకమైన బిడ్డలు, దేవుని మాట వినని వారు. నువ్వు సువార్త విని రక్షింపకపడకపోతే, ఒకవేళ ఈ రాత్రే దేవుడు నిన్ను పిలిస్తే నీ పరిస్థితి ఏమిటి? హల్లెలూయా, హల్లెలూయా. జాగ్రత్త ప్రియులారా.
అందుకే అంటున్నాడు, ఈ పిల్లలను నేను పెంచి పెద్ద చేశానండి. ఆస్తి లేనప్పుడు ఆస్తి ఇచ్చా, ఐశ్వర్యం ఇచ్చా, ఉద్యోగం లేనప్పుడు ఉద్యోగం ఇచ్చా, ఆరోగ్యం లేదని ఏడిస్తే ఆరోగ్యం ఇచ్చా, ఐశ్వర్యం లేదంటే ఐశ్వర్యాన్ని కూడా ఇచ్చా. ఎవరైతే సిలువని ఎత్తుకొని వెంబడిస్తారో, ఎవరైతే యేసు ప్రభుతో పాటు నడుస్తారో, ప్రియులారా గమనించాలి, సిలువని ఎత్తుకొని ప్రయాణం చేయాలి. ఇరుకు మార్గంలో ప్రయాణం, విశాల మార్గం వద్దు, లగ్జరీ లైఫ్ ఉండదు. యేసుని నమ్ముకున్న వారికి ఏముంటాయి తెలుసా? యేసుని నమ్ముకున్న వారికి ఏముంటాయి? గట్టిగా చెప్పండి అక్క. శ్రమలు ఉంటాయి. తప్పు అని తెలియదు, సులువుగా చిక్కులు పెట్టు పాపం. అది పాపం అని నీకు తెలియదు కానీ అది పాపమే. అబద్ధములాడు వారి పెదవులు నాకు చెప్పండి చెప్పండి దేవునికి ఇష్టం లేదు. నోరు తెరిస్తే అబద్ధం. అబద్ధం అనేది ఒక పాపం. పాపం వల్ల వచ్చు జీతం మరణం. చస్తావు, సావవు గాని నీ కుటుంబంలో శోధన, వేదన, రోదన తాండవం ఆడుతూ ఉంటుంది. బ్రతికినా చచ్చినట్లే నీ జీవితం. జాగ్రత్త ప్రియులారా. ఈ రాత్రి దేవుని స్వరం ఎవరైతే వింటున్నారో జాగ్రత్త. నీకును దేవునికి మధ్య అడ్డుగోడ ఏముంది? దోషాలున్నాయి, పాపాలున్నాయి. ఈ దినాల్లో క్రైస్తవ సంఘ విశ్వాసులు ఎలాగా తయారవుతున్నారు తెలుసా? నులువెచ్చగా తయారవుతున్నారు. గూట్లో 4 రాళ్ళు వేద్దాం, తగిలితే ఏదో ఒకటి వద్దు, అది వద్దు. దేవుని వాక్యం సెలవిస్తుంది, మీకును నాకు మీ దోషాలు అడ్డుగా ఉన్నాయి గనక మీ ప్రార్థన నేను. కీర్తనకారుడు ఏమన్నా తెలుసు? నిజముగా మొరపెట్టు వారికి నేను. నీవు నిజముగా దేవునికి మొరపెట్టడం లేదు, నీకు అవసరమయ్యేది మొరపెట్టడం లేదు, నీకు అక్కరకు రానిది, అవసరం రానిది దేవునికి మొరపెడుతున్నావు. అందుకే నీ స్వరము దేవుడు. నీకును దేవునికి నీ మధ్య ఏ గోడ ఉంది? ఎరికో గోడలు ముందున్న ఎర్ర సముద్రము ఎదురైనా ఆకుత దేవుడు మనకుండా భయమేలా మనకింక. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. ఎరికో గోడలు ఎదురొచ్చాయి. అది భయంకరమైన గోడ. చరిత్ర చెబుతుంది, ఆ ఎరికో గోడల మీద 3 రథాలు పోతాయంత. అంత వెడల్పు కలిగినటువంటి ఎరికో గోడ 3 రథాలు ఒకటే సోరిపోతున్నాయంట. అంటే అర్థం ఏంటి? 3 లారీలో లేదా 3 బస్సులు ఒకేసురి ఆ ఎరికో గోడ మీద పోతాయి. అంత వెడల్పు ఉన్నటువంటి ఎరికో గోడ. ఆ ఎరికో గోడ ఇశ్రాయేలు జనాంగానికి ఎదురొచ్చింది. వెనక చూస్తే ఫరో సైన్యం తరుముకొని వస్తుంది, ముందు చూస్తే ఎరికో గోడలున్నాయి, ఎర్ర సముద్రం ఉంది. ఏంటి మన పరిస్థితి? మన వాళ్ళు స్తుతించారు, ప్రార్థించారు. ఎప్పుడైతే ప్రార్థించారో ఎరికో గోడలు ఏమైపోయాయి? చెప్పండి చెప్పండి, ఏమైపోయాయి? ఎరికో గోడలు కూలిపోయాయి. నువ్వు ప్రార్థన చేయాలి, దేవునితో మాట్లాడాలి. నీకు నువ్వు దేవునికి మధ్య ఉన్న ఈ యొక్క గోడ ఏమైపోవాలి? గట్టిగా చెప్పండి, ఏమైపోవాలి? వినపల్లే నాకు చూడమ్మా, అందరు చెప్పండి, ఏమైపోవాలి? హల్లెలూయా. ఎప్పుడైతే ఈ గోడ పగిలిపోతుందో అప్పుడు నీకు ఎదురుగా దేవుడు, దేవునికి ఎదురుగా దేవుడు. అప్పుడు నువ్వు ఏం మొరపెడతావో మొరపెట్టు, దేవునికి ప్రార్థన చేయి. అయ్యా నా మనవి ఆలకించు, నా ప్రార్థన ఆలకించు. ఎప్పుడైతే ఈ అడ్డుగోడ పగులుతుందో, ఈ శాపము, ఈ పాపము తొలగిపోతుందో, దేవుడట మిమ్మల్ని ప్రేమిస్తున్నాను, మిమ్మల్ని ఆదరిస్తున్నాను. దోషపు గోడ ఎప్పుడైతే
బద్దలైపోతుందో, దేవుడు నీకు ఎదురుగా ఉంటాడు, నువ్వు దేవుని ఎదురు కూర్చుంటావు. అయ్యా ఆలించు నా ప్రార్థన మారాచక. ఎప్పుడైతే నీకు నువ్వు దేవునికి ఉన్న అడ్డుగోడలు శాపాలు పగిలిపోతాయో, ఎప్పుడైతే పేలిపోతాయో, అప్పుడట మీరు దేన్ని గురించి కూడా చెప్పండి దేన్ని గురించి చింతపడదు. కష్టాలు, కన్నీళ్లు, వేదన, దుఃఖము, సమస్యలు, అప్పులు, తిప్పులు, రోగాలు, జబ్బులు ఏమున్నా సరే పోతాయి. యేసు నామములో విజయము కలుగునుగాక, యేసు నామములో స్వస్థత కలుగునుగాక, పరిశుద్ధాత్మాగ్ని అభిషేకము కలుగునుగాక. దేవుని వాక్యంలో అంత శక్తి ఉంది, దేవుని వాక్యంలో అంత బలం ఉందండి. ఎప్పుడైతే ఈ దోషాలు, ఈ పాపాలు, పనికి మారిన క్రియలు పోతాయో, అందుకే ఈరోజు వాక్యం చెబుతుంది, మిమ్మల్ని నేను పెంచి పెద్దవారిని చేశా. ఎవరోగా చేసింది? నువ్వు అనుకుంటున్నావేమో నేను సంపాదించా, నేను కూర్చుకున్న నా డబ్బు, నా బంగారు కాదు. నువ్వు సంపాదించిందే, నేను సంపాదించిందే. ఆస్తి ఇచ్చే దేవుడు, ఐశ్వర్యం ఇచ్చే దేవుడు, సంసారాన్ని ఇచ్చే దేవుడు, పిల్లల్ని ఇచ్చే దేవుడు, పంట పొలాలు ఇచ్చే దేవుడు, అన్ని ఇచ్చిన దేవుణ్ణి మర్చిపోతూ ఉన్నావు. అందుకే నేను ఈ పిల్లల్ని పెంచి పెద్ద చేస్తే మీరు నా మీద ఇదే తిరగబట్టం అంటే, ఇదే తిరగబట్టం అంటే ఇంకేట్లేదు. అందుకే దేవుని వాక్యం, మీరు ఎప్పుడైతే ఈ పాపాలు, శాపాలు, దోషాలు మీరు తెంచుకుంటారో, ఈ గోడ ఎప్పుడైతే పగలగొడతారో, అప్పుడట మీరు దేవుని గురించి కూడా దేవుని దగ్గరికి రా. దేవుడు అంటున్నాడు, నీ సమస్యలు, నీ సంకటములన్నీ కుదుర్చువాడను. చప్పట్లు పడదామా? అంటే మీరు దేవుని పని చేస్తే దేవుడు మీ పని చేస్తారు. నమ్మిన వారు గట్టిగా చప్పట్లు పడతారు. రెండవ దేవుడు తెలుసా? మిమ్మల్ని దేవుడు పెంచి పెద్ద చేసి గొప్ప వారిని చేశాడు దేవుడు. దానికి గాను మీరు కృతజ్ఞత కలిగి ఉండాలి. హల్లెలూయా. మూడో దేవుడు తెలుసా? మీకును దేవునికి మధ్య సిమెంట్ గోడ ఉంది, కాంక్రీట్ గోడ ఉంది, ఇటుక గోడ ఉంది. ఏ గోడ ఉంది చెప్పండి? దోషము, పాపము అనే గోడ. అది పగలగొట్టాలి. నాలుగోది, ఎప్పుడైతే నువ్వు పగలగొడతావో మీ చింత యావత్తు దేవుని మీద మోపండి. అప్పుడు దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా.